మనలో పాపము అనేది ఉంచుకొని దేవుడు దగ్గర సహాయము అడగడం కరెక్ట్ కాదు. పాపము విడిచిపెట్టిన తర్వాత సహాయమును కోరుకో. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీకు చెప్తున్నాడు, మనము పాపముని మోస్తూ ప్రభువా నాకు సహాయం చేయండి ఎట్లా కుదిరింది? భారము మన మీద పెట్టుకుని దేవుడు నాకు సహాయం చేయండి ఎట్లా కుదిరింది? అందుకే ఈ వ్యక్తి ఏం చేశాడు? ఆ వచనంలో అంతటా వాడు బట్టలు ఆరవేశాడు. స్తోత్రం చెప్పాలి. పాపము మన మీద పెట్టుకుని మనం దేవుడి మీద సహాయం అడగడం కరెక్ట్ కాదు. ఈరోజు ఎంత సహాయం అడిగినా మనకి జవాబు రావట్లేదంటే మనము బట్ట ఈ వస్త్రము లాంటి ఈ దుప్పటి లాంటి మనం తీసివేయట్లా. పాపం కూడా చూడడానికి చాలా బాగానే ఉంటుందండి, చాలా ఆకర్షించబడుతుందండి, చాలా అందంగా కనపడుతుంది. కానీ ఒక్కసారి దాంట్లోకి వెళ్ళిన తర్వాత ప్రియమైన సంగమా ఇది ఇరికిచ్చేస్తుంది ప్రియమైన సంగమా. కానీ ఈరోజు మనం మోస్తూ దేవుడిని సహాయం అడగకుండా దాన్ని తీసి పాడేయాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా.